బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో కీలక పరిణామం. అమెరికా కూడా ఇరాన్పై దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య దాడులు మొదలైన తర్వాత వార్ సీన్లోకి తొలిసారి అగ్రరాజ్యం ఎంట్రీ ఇచ్చింది. ఇది వార్ను వన్ సైడ్ చేస్తుందా, పీక్స్కు తీసుకెళ్తుందా, మరింత ఉద్రిక్తతలు రాజేస్తుందా? ఇరాన్పై దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇరాన్లోని 3 అణుస్థావరాలపై అటాక్స్ చేసినట్లు తెలిపారు. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. దాడి చేసిన యుద్ధ విమానాలు తిరిగి సురక్షితంగా వచ్చాయని అమెరికా ప్రకటించింది. ప్రపంచంలో మరే దేశ సైన్యం కూడా ఇలా చేయగలిగేది కాదని, ఇప్పుడు ఇది శాంతికి సమయమని ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరాన్లోని భూగర్భ అణుస్థావరాల్ని ధ్వంసం చేయగల సత్తా ఇజ్రాయెల్కు లేదని ట్రంప్ అన్నారు. ఆ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడానికి 2 వారాల టైం పడుతుందని చెప్పుకొచ్చారు. అంతలోనే అటాక్స్కి దిగారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయిన అమెరికా మరిన్ని దాడులు చేస్తుందా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నాడో తెలుసంటూ ఇప్పటికే ప్రకటించిన ట్రంప్ ఆయన్ను ఖతం చేస్తారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి అదనపు దాడులు చేసే ఉద్దేశం అమెరికాకు లేనట్టు చెబుతున్నారు. ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. There will be either peace or there will be tragedy for Iran far greater than we have witnessed over the last 8 days. Remember, there are many targets left. Tonight's was the most difficult of them all, by far, and perhaps the most lethal. But if peace does not come quickly, we will go after those other targets with precision, speed, and skill. Most of them can be taken out in a matter of minutes. There's no military in the world that could have done what we did tonight, not even close. There has never been a military that could do what took place just a little while ago. Tomorrow, General Kane, Secretary of Defense, Pete Hegseth will have a press conference at 8 a.m. at the Pentagon. And I want to just thank everybody, and in particular, God. I want to just say, we love you, God, and we love our great military. Protect them. God bless the Middle East. God bless Israel, and God bless America. Thank you very much. అమెరికా B-2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్పై విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహాన్ అణు కేంద్రాలపై భారీ దాడులే చేసింది. ఇరాన్ గగనతలం బయట నుంచే అటాక్స్ చేసినట్లు ట్రంప్ చెబుతున్నారు. అణుస్థావరాలపై విజయవంతంగా దాడులు చేసిన తర్వాత తమ విమానాలు సురక్షితంగా వెనక్కు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలో మరే మిలిటరీకి ఇది సాధ్యం కాదంటూ తన దేశ సైన్యంపై ప్రశంసలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైందని కూడా చెప్పారాయన. ఇజ్రాయిల్ వైమానిక దళంతో కలిసి దాడి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికన్ దళాలకు ఇజ్రాయిల్ పూర్తి సహకారం అందించింది. Congratulations, President Trump. Your bold decision to target Iran's nuclear facilities with the awesome and righteous might of the United States will change history. In Operation Rising Lion, Israel has done truly amazing things. But in tonight's action against Iran's nuclear facilities, America has been truly unsurpassed. It has done what no other country on earth could do. History will record that President Trump acted to deny the world's most dangerous regime the world's most dangerous weapons. His leadership today has created a pivot of history that can help lead the Middle East and beyond to a future of prosperity and peace. President Trump and I often say, peace through strength. First comes strength, then comes peace. And tonight, President Trump and the United States acted with a lot of strength. President Trump, I thank you. The people of Israel thank you. The forces of civilization thank you. God bless America. God bless Israel. And may God bless our unshakable alliance, our unbreakable faith.
అమెరికాలోని వైట్ మ్యాన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని B-2 స్పిరిట్లు, 8 KC-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా వెళ్లాయి. ఇవి మైటీ 11, మైటీ 21 అనే కాల్ సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. గతంలో కూడా B-2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయలుదేరిన సమయంలో మైటీ కాల్ సైన్లనే వాడాయని గుర్తు చేస్తున్నారు. ఇరాన్ పైకి అమెరికా వ్యూహాత్మకంగా B-2 బాంబర్లను ఉపయోగించింది. చిన్న పక్షికి సమానంగా వాటి రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఒక్కో B-2 బాంబర్ 2 ఆయుధాల్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంటుంది. 15 టన్నుల బరువు ఉన్న 2 బంకర్ బ్లాస్టర్లను మోసుకెళ్లే సత్తా వాటి సొంతం. ఇరాన్పై జరిపిన దాడుల్లో 6 B-2 బాంబర్లను వాడినట్లు చెబుతున్నారు. అమెరికా టార్గెట్ చేసిన ఫోర్డో అణు కేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుడు శబ్దాలు విన్నట్టు చెబుతున్నారు. ఫోర్డో అణు కేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. పర్వతాన్ని తొలచి 100 అడుగుల లోతులో నిర్మించారు. 1981లో ఇరాక్లోని బాగ్దాద్లో ఇజ్రాయెల్ F-15, F-16 యుద్ధ విమానాలు అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా అత్యంత పటిష్టంగా నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7% శుద్ధి చేసిన యురేనియంను గుర్తించారు. అత్యంత శక్తివంతమైన అణు బాంబుల్లో వాడే 90% శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గరలో ఉందని తేల్చారు. అణు వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. ఇదే వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసేలా పురికొల్పింది. రైట్గా ఇరాన్, ఇజ్రాయెల్లో యుఎస్ కూడా ఎంటర్ అయింది. ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించింది యుఎస్. ఇరాన్లోని కొన్ని ముఖ్యమైన స్థావరాలు కూడా దానిపైన బాంబుల వర్షం కురిపించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అనూహ్యంగా యుఎస్ ఎంటర్ కావడం యుద్ధాన్ని ఎటువైపు తీసుకెళ్లే ప్రమాదం ఉంది? ఇంకా యుఎస్ ఇదే దాడులు కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారా? ఏం జరగబోతుంది అనేది? ప్రధానంగా చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు ఇరాన్ పైన దాడి చేసిన నేపథ్యంలో ప్రజెంట్ ఇరాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ప్రధానంగా అర్థమవుతుంది. ఇక అమెరికా ఎంటర్ కావడంతో ఇజ్రాయెల్ కు మరింత బలం చేకూరేట్లుగా అర్థమవుతుంది. ఇటు ఇరాన్ కు సంబంధించిన న్యూక్లియర్ కేంద్రాలు ఏవైతున్నాయి, 3 కీలక న్యూక్లియర్ కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబులతో అమెరికా దాడి చేసింది. దీంట్లో అత్యంత పెద్దదైన ఫోర్డ్ న్యూక్లియర్ కేంద్రంపై దాడి చేశారు. ఇది జనావాసాలకు అత్యంత సమీపంలో ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ శబ్దం వినపడింది, భారీగా పేలుడు సంభవించిందంటూ కూడా వారందరూ చెప్తున్నారు. వారందరూ కూడా భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడు మరో 2 న్యూక్లియర్ కేంద్రాలు నెంతాజ్ అలాగే ఇస్ఫహాన్ కేంద్రాలపై కూడా అమెరికా దాడి చేసింది. B-2 స్పిరిట్ బాంబులతో దాడి చేసిన నేపథ్యంలో ఆ 3 కేంద్రాలు కూడా న్యూక్లియర్ కేంద్రాలను కూడా భారీగా నష్టం జరిగింది అనేది ఇరాన్కు అర్థమవుతుంది. ఈ దాడులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అధికారికంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా దాడి చేసినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ఏదైతే గతంలో శాంతి చర్చలకు సమయం ఆసన్నమైంది, త్వరలోనే దీనిపై ఒక కీలక ప్రకటన చేస్తాం, కీలక నిర్ణయం తీసుకుంటాం 2 వారాలు అంటూ చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈలోపు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం వ్యూహాత్మకంగా దీని ద్వారా ఇజ్రాయెల్కు మరింత బలం చేకూరడం అనేది కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా కూడా ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కానీ ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇద్దరు కూడా ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని అంతం చేస్తామంటూ కూడా శపథం చేశారు. ఎక్కడ దాక్కున్నా ఎక్కడ ఉన్నా అతను వదిలే ప్రసక్తి లేదంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారో మాకు తెలుసు, కానీ ఆయనను మేము చంపాలని అనుకోవడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే అక్కడున్న న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేశారు.
మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఫోర్డో అణు విద్యుత్ కేంద్రం ఏదైతే ఉందో ఈ పర్వతాలను తొలిచి ఇంతకుముందు వీరు చెప్పినట్లుగా ఆ పర్వతాలు ఏవైతే వాటన్నింటిని కూడా తొలిచి గతంలో జరిగిన దాడులను శత్రు దేశాలు చేసే దాడులను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి దాడి చేసినా నష్టపోకుండా ఉండే విధంగా కూడా భూ అంతర్భాగంలో వాటన్నింటిని అణు కేంద్రాలను తవ్వి వాటిని నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ దాడిలో ఏదైతే అమెరికా చేసిన దాడిలో B2 స్పిరిట్ బాంబులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దాడులు చేసిన నేపథ్యంలో భారీగా ఇరాన్ నష్టపోయింది. 3 న్యూక్లియర్ కేంద్రాలను నష్టపోయినట్లుగానే అర్థమవుతోంది. ఇక ఫర్దర్గా కూడా ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో అతన్ని హతమారుస్తామంటూ కూడా గతంలోనే బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అమెరికా బలం అనేది యాడ్ అవడంతో వారి బలం మరింత పెరిగిందని ప్రధానంగా అర్థమవుతోంది. ఇక అమెరికా ఎంటర్ కావడంతో ఇద్దరి మధ్య ఇజ్రాయెల్కు మరింత మద్దతు పెరిగింది. ఇటీవల జరిగిన G7 సమిట్లో కూడా ఇరాన్ చేస్తున్న దాడులను G7 సమిట్కి సంబంధించిన భాగస్వామ్య దేశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఖండించే ఇజ్రాయెల్కి మద్దతు కూడా వారందరూ తెలియజేశారు. ఇక ఇప్పుడు మరి అమెరికా ప్రత్యక్షంగా గతంలో ఇజ్రాయెల్ వెనుక అమెరికా ఉంది అనే అనుమానాలు అందరూ వ్యక్తపరిచారు. దానికి అధికారికంగా ఎక్కడ కూడా ఆధారాలు, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా అనే దాడులకు దిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇస్తుంది. మద్దతుగా దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి, ఇరాన్ కు ఎవరు మద్దతు పలుకుతారు, రష్యా, చైనా, నార్త్ కొరియా ఈ 3 దేశాలు ఏమైనా మద్దతు పలుకుతాయా లేదా అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు అక్కడున్న ఇతర దేశాలకు సంబంధించిన పౌరులందరినీ కూడా విద్యార్థులు కానీ పౌరులందరినీ కూడా ఖాళీ చేయాలంటూ గత వారమే అక్కడున్న దేశాధినేతలందరూ కూడా వారందరికీ సూచనలు ఇచ్చే నేపథ్యంలో వారందరూ కూడా వెకేట్ చేశారు. అందరూ కూడా ఖాళీ చేసిన తర్వాత గతంలోనే అమెరికా ఏమైనా దాడులు చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే ఈరోజు అమెరికా దాడులు చేసి అక్కడున్న న్యూక్లియర్ కేంద్రాలు 3 న్యూక్లియర్ కేంద్రాలను ఇరాన్కు సంబంధించి ధ్వంసం చేసింది. ఇక ఫర్దర్ గా ఏం జరగబోతుందనే దానిపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.